ఇంటింటి ప్రేమాయణం పార్ట్ 3 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. లక్ష్మీపతి గారు పతియే ప్రత్యక్ష దైవం అనే వ్రతం ఒకటి చేయాలి ఇంటి ఆడపడుచులు అని చెబుతుంటే అలాగే చూశారు జయలక్ష్మి శ్రీలక్ష్మి. ఏమిటన్నయ్య ఎక్కడ లేని విషయాలు చెబుతావు అన్నారు ఇద్దరు. ఇంట్లో ఉన్నప్పుడు బావగారిని వేయించుకొని తింటారు కదా, ఆ పాపాలు పోవాలంటే పుట్టింట్లో ఈ వ్రతం ఆచరిస్తే నరకానికి పోకుండా ఉంటారట, మీ మంచి కోసమే అని చెప్పారు లక్ష్మీపతి. నిజానికి లక్ష్మీపతి గారు నమ్మకం మూఢనమ్మకం. తన బావ చిదంబరం మనసు ఎంత సంతోషపడితే తనకు అంత కలిసి వస్తుంది అని సిద్ధాంతి గారు చెప్పడంతో తన ఇంటికి వస్తే చాలు ఏదో ఒకటి చేయిస్తూ చిదంబరం ముఖంలో చిద్విలాసమైన నవ్వును తెప్పిస్తారు లక్ష్మీపతి గారు. లక్ష్మీపతి గారి అబ్బాయి శ్రీపతి కోట్ల ఆస్తికి వారసుడుగా ఉన్నాడు. తామిద్దరూ ఒకరినొకరు అన్న దగ్గర మంచివారు అనిపించుకుంటే ఎవరి కూతుర్ని తన కోడలిగా చేసుకుంటాడో అన్న ఆశలు శ్రీలక్ష్మి జయలక్ష్మి ఇద్దరికీ ఉన్నాయి. లక్ష్మీపతి గారి అమ్మాయి గజలక్ష్మి కానీ మానసికంగా అంత ఎదుగుదల లేని అమ్మాయి. ఆ అమ్మాయిని ఇక బయట ఎవరూ చేసుకోరు. ఒకవేళ గారాబంగా పెంచుకున్న ఆ పిల్లను బయట వాళ్ళు కష్టపడితే భరించలేరు. అందుకే చరణ్కి ఇచ్చి పెళ్లి చేయాలని లక్ష్మీపతి ఆశ దంపతులకు ఉంది. అందుకే ముందుగా చిదంబరాన్ని తమ వైపు తిప్పుకున్నారు. ఇక చెల్లెలిద్దరూ గడుసు వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు లక్ష్మీపతి దంపతులు. భర్తకు చక్కగా నలుగుపెట్టి అభ్యంగన స్నానం చేయించారు ఇద్దరు. అన్నగారు వదినగారు చెప్పినట్లు చేశారు శ్రీలక్ష్మి జయలక్ష్మి. అసలే ఒళ్ళు పెరిగిపోయి వాళ్ళ ఒళ్ళు వారే రుద్దుకోలేని పరిస్థితుల్లో తయారయ్యారు శ్రీలక్ష్మి జయలక్ష్మి. తప్పక భర్తకు నలుగు పెట్టి కుంకుళ్లతో స్నానాలు చేయించేసరికి అలసిపోయారు చెమట్లు కారిపోతూ. చరణ్కి ఆ పల్లెటూరు ఆ వాతావరణం చాలా నచ్చుతుంది. మేనమామ భార్య మెడలో గొలుసు చూసి అత్త ఇటువంటి చైన్ నాకు బాగుంటుంది అంటూ అడుగుతూ, అయినా ఇంత పిల్లలున్నట్టు అనిపించదు నీకు అన్నాడు చరణ్. ఏదో నీ ప్రేమరా బాబు, నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాక ఇంతకన్నా చాలా బంగారం చేయిస్తాన్రా నీకు అని నవ్వుతూ చెప్పేసరికి, అయ్య బాబోయ్ ఆ పిచ్చి మాలోకాన్ని నేను పెళ్లి చేసుకోవాలా, చేసుకోను అనుకుంటూ అత్తమామ దగ్గర కావాల్సినవన్నీ తీసుకొని ఆ తర్వాత ప్లేట్ పిరాయించితే సరిపోతుంది అనుకున్నాడు చరణ్. బావా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది గజలక్ష్మి. ఇంత తక్కువ వయసులో ఇలా ఎలా పెరిగిపోయావే, పోయిన సంవత్సరం ఇలా లేవు కదా అని గజలక్ష్మి వైపు చూశాడు చరణ్. అయ్యో ఇంతెత్తు ఇంత లావు అనుకొని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. చరణ్, బావా నువ్వే నాకు మొగుడివి అని చెప్పారు హిహిహి అంటూ నవ్వేసింది గజలక్ష్మి. ఎవరు అన్నాడు భయంగా చరణ్. ఇంకెవరు బావా, మా నాన్న మా అమ్మ అన్నది గజలక్ష్మి. చిన్నప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకున్నావు కదూ, ఇవ్వలేదెందుకు అని అన్నది గజలక్ష్మి. బుర్ర బాగానే పనిచేస్తుంది కదే, డబ్బులు తీసుకున్న విషయం గుర్తుంది, నాకు గుర్తులేదు అనుకున్నాడు చరణ్. డబ్బులు బంగారం ఇటువంటి విషయాలు బాగానే గుర్తుంటాయి, అన్ని విషయాలలో బాగానే ఉంటుంది, కాకపోతే ఎప్పుడేం మాట్లాడాలో తెలియదు బాబు, కోపాన్ని అదుపులో చేసుకోవడం రాదు, ఎంత మాట అంటే అంత మాట అనేస్తుంది, అదే భయం అన్నది బాధపడుతూ అత్త. ఓకే అత్త అన్నాడు చరణ్. బావా ఎక్కడున్నారు అని అడిగాడు. బావా అయ్యో నా కొడుకు గురించి ఏం చెప్తావులే, చదువు చదువు అంటే చదవకుండా అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతానన్నట్లు వంకపెట్టి చదువు లేదు చుట్టబండలు లేదు, పొలం కాడ కూర్చొని ఉంటాడు గాలి వేషాలు వేస్తూ అని మళ్ళీ వెంటనే నాలుగు ఖర్చుకొని లెక్కలు బాగా చూస్తాడు బాబు అన్నది అత్త. పుల్లల పొయ్యి మీద పాయసం వండుతున్నారు గజలక్ష్మి శ్రీలక్ష్మి జయలక్ష్మి. ఏంటన్నా గ్యాస్ మీద ఉండొచ్చు కదా, పుల్లల పొయ్యి మీద వండి తినిపించాలా మేము ఆయనకు అంటూ వస్తున్న కోపాన్ని దాచుకుంటూ నవ్వుతూ చేస్తున్నారు పైకి శ్రీలక్ష్మి జయలక్ష్మి. ఇవన్నీ కూడా పంతులు గారు చెప్పిన వ్రత విధానాలు, ఎదురు చెబితే ఎలా, మీ మంచికే కదా అన్నాడు కాస్త గట్టిగా లక్ష్మీపతి. పుల్లల పొయ్యి ఊదుతూ అది మండకుండా ఉండేసరికి అలా వంగి గొట్టంతో ఈదాలంటే అక్క చెల్లెలిద్దరికీ బాధగా ఉంది. కానీ అలాగే వంగి ఊదుతూ ఆయాసపడుతూ ఉంటారు. వెధవసంత
పుట్టింటికి రావాలంటే చిరాకు. విచిత్రం, కూతుళ్లకు మాకు భయం. అల్లుడైనా అతనికి ఇష్టం, కానీ ఆస్తి బయటకు పోవడం ఎందుకు అన్నది బాధ. తప్పదు కదా, ఒకటి కోరుకుంటే ఇంకోటి వదులుకోవాలి అన్న విషయానికి రాజీ పడ్డారు శ్రీలక్ష్మి, జయలక్ష్మి. ఇద్దరు కూతుళ్లలో ఎవరిని చేసుకున్నా బాధ లేదు, రానివ్వడం ఇష్టం లేదు. ఆ విషయాల్లో ఇద్దరు ఒక మాటగా ఉన్నారు. సాంబ్రాణి పొగ వేశారా అంటున్న అన్నగారి మాటలకు శ్రీలక్ష్మి, జయలక్ష్మి అలాగే చూశారు. అసలు ఆ బుట్ట బర్ర మీద ఉన్నదే 4 ఎంట్రుకలు, వాటిని మళ్ళీ గువ్వ సాంబ్రాణి పొగ అని లోపల తిట్టుకుంటూ సాంబ్రాణి మెత్తగా నూరి పొగ వేశారు. చిదంబరం సంతోషం అంతా ఇంత కాదు, మెరిసిపోతుంది ఆనందంతో అతని ముఖం. పట్టుబట్టలు కట్టుకొని బుట్ట బుర్రల తెల్లగా మెరుస్తుంటే విష్ణునామం పెట్టుకొని పంతులు గారు వచ్చినట్లున్నారు. చరణ్ తండ్రి చిదంబరం దగ్గరికి వెళ్ళి, నాన్న పొలం దగ్గర బాగున్నారట, అతన్ని కలిసి వస్తానన్నాడు. తల్లి చేసిన గారాబం వల్ల శ్రీపతి ఎలాంటి వాడో బాగా తెలిసిన చిదంబరం, వద్దు, పొలాల దగ్గరికి ఎందుకు, అక్కడ బురదగా ఉంటుంది, నువ్వు నడవలేవు, వెళ్ళొద్దని చెప్పాడు చిదంబరం. అమ్మా అంటూ గారంగా శ్రీలక్ష్మి దగ్గరికి వెళ్ళాడు చరణ్. పొలం దగ్గరికి వెళ్తానంటే, బావను చూస్తానంటే నాన్న వద్దంటున్నాడే అంటూ గారాబంగా చెప్పాడు చరణ్. పొయ్యి ఊదుతున్న జయలక్ష్మి, ఏమైంది, ఊరు చూడవద్దా ఏమిటి, వచ్చింది గదిలో ఒక మూల కూర్చోడానికి, సేవలు చేయించుకుంటూ కూర్చోవడం ఆయనకు అలవాటు, నువ్వు వెళ్ళిరా కన్నా అని చెప్పింది జయలక్ష్మి. నా మమ్మీ మంచిది అంటూ జయలక్ష్మి బుగ్గ మీద ముద్దు పెట్టుకొని బాయ్ అమ్మ అంటూ శ్రీలక్ష్మికి చెప్పి వెళ్ళిపోయాడు చరణ్. అక్కడ ఉన్న గుర్రబండి అబ్బాయితో పొలాల దగ్గరకు పోని అని చెప్పాడు. భలే ఉంది గుర్రబండి మీద ప్రయాణం, ఇదిగో చిన్నయ్య నేను నడుపుతానివ్వవా అన్నాడు చరణ్. బాబు, ఈ గుర్రం మొకురు, దానికి నేను తప్పితే ఇక్కడ కూర్చుంటే ఊరుకోదు అన్నాడు చెన్నయ్య నవ్వుతూ. దానికేమైనా మాటలు వచ్చా చెప్పడానికి అని వెటకారంగా నవ్వుతూ, ఏమవుతుందో చూద్దాం అంటూ ఉన్న చరణ్ మాటకు అడ్డు చెప్పలేకపోయాడు చెన్నయ్య. దారి పట్టారు. చెన్నయ్య పక్కనే ఇరుకుగా చరణ్ కూర్చున్నాడు. చంద్రకోల తీసుకొని గుర్రం మీద ఒక్కటి వేశాడు. బాబూ అంటూ వారించబోయిన చెన్నయ్య మాట అనేలోపే గుర్రం దౌడు తీసింది. దారి తెన్ను లేకుండా పరుగులంకించుకుంది. ఆగరా చెన్నకేశవ, ఆగు అంటూ భయంతో అరుస్తున్నాడు గుర్రాన్ని. చెన్నయ్య, ఎందుకలా భయపడుతున్నావు, చాలా ఫాస్ట్గా వెళ్తుంది, బాగుంది అంటూ నవ్వుతూ ఇంకొకటి వేశాడు. చంద్రకోలతో చరణ్ అంతే రోడ్డు తప్పించుకొని పక్క పొలాల్లోకి పరిగెత్తింది గుర్రం. మాగాని నేల బురదలో బండి కూరుకుపోయి గుర్రం పైకి కాళ్ళు లేపేసరికి చెన్నయ్య ఒకవైపు పడిపోయాడు. చరణ్ వెళ్ళి అక్కడ నాట్లు వేస్తున్న అమ్మాయిల ముందు పడ్డాడు. ఎవరు ఏమిటి పడడం అంటూ ఆడవాళ్ళు పైకి లేచి భయంతోనూ కోపంతోనూ చూశారు. తర్వాత జరిగింది అర్థం చేసుకొని పకపక నవ్వేశారు. చరణ్ అలా మట్టిలో పడుకొని పల్లె పడుచులు వంగి నాట్లు వేస్తూ ఉంటే భలే అందంగా ఉన్నారు, ఇందాకడ మీరు చేస్తున్న పని చేసుకుంటూ ఉండండి అంటూ తన షర్ట్ జేబ్ కవర్లో ఉన్న సెల్ ఫోన్ తీసి వీడియో తీయాలనుకున్నాడు. మేమేమన్నా పల్లెటూరు వాళ్ళు అనుకున్నారా, వంటరా, మేము వంగి నాట్లు వేస్తూ ఉంటే వీడియో తీస్తావా, నిండా 16 ఏళ్ళు లేవు, మా అందరి దగ్గర ఉన్నాయి ఫోన్లు, ఇప్పటికిప్పుడు నీ ఫోటో తీసి పోలీస్ వెంకటస్వామి అన్నకి పంపిస్తాం అంటే అక్కడ ఉన్న వాళ్ళు తిడుతూ ఉంటే చెన్నయ్య పరుగునొచ్చాడు. అయ్యో అయ్యో ఏమీ అనకండి, ఈ పొలాలు వాళ్ళవే, చిదంబరం గారి అబ్బాయి లక్ష్మీపతి గారి మేనల్లుడు అని చెప్పడంతో కంగారుగా చెన్నయ్య, అవునా, సరేలే, వీళ్ళ బావ శ్రీపతికి తగ్గట్టుగా ఉన్నాడు వీడు కూడా అని నవ్వుకున్నారు అమ్మలక్కలు. అవునే రుక్కు, ఏది అన్నది ఒక అమ్మాయి. గడుసుగా ఇక్కడ నాట్లు వేయడానికి వచ్చింది, శ్రీపతి తీసుకెళ్లాడు అంటూ నవ్వింది అమ్మాయి. ఎందుకే అంటూ నవ్వింది ఇంకొక అమ్మాయి. పొలంలో నాట్లు ఎలా వేయాలో దగ్గరుండి నేర్పుతారు అంటూ వెట్టకారంగా నవ్వింది ఇంకొక అమ్మాయి. పట్టుమని 16 ఏళ్ళు లేవు, ఎంత పొగరు మీద ఉన్నాడు కుర్రాడు అన్నది ఒక అమ్మాయి. పొలాలు వారివి, వారి ఇష్టమైనట్లు చేస్తారు అన్నది ఇంకొక అమ్మాయి. తండ్రులు అలా లేరుగా అంటూ కిసుక్కున నవ్వింది ఒక అమ్మాయి. కుర్ర వయసు కదా వీళ్ళది, అన్ని వెర్ర ఆలోచనలు, వాడయ్యకు డబ్బు పిచ్చి, వీడయ్యకు 2 పిల్లలు, ఉన్న జుట్టు ఊడిపోయింది అంటూ పకపక నవ్వుతున్నారు అమ్మలక్కలు. శ్రీపతి బావ ఎక్కడా అని చెన్నైను అడిగి అక్కడికి వెళ్ళడానికి ముందు ఒంటికున్న బురద వదిలించుకున్నాడు. అక్కడున్న కాలువలో దిగి చరణ్, మోహన్, సితార పడక గదిలో ఆనందాన్ని పంచుకొని అలసిపోయి మాటల్లో పడ్డారు. మోహన్ మాట్లాడుతూ, ఈరోజు ఒక పొరపాటు జరిగింది, నాకే బాధగా అనిపించింది అన్నారు. ఏమైందండి అన్నది సితార. ఏం లేదు, నువ్వు ఇంటికల వాళ్ళ ఇంటికి వెళ్ళావు, అప్పుడు నేను ఇటువైపు పనుండి వచ్చాను ఆఫీస్ నుండి. సరేలే, ఒకసారి నేను చూసి వెళ్దామని ఇంటికి వచ్చాను, నానమ్మ నిద్రపోతుంది అని చెబుతూ ఆపేశాడు మోహన్. చెప్పండి ఏం జరిగింది అన్నది సితార.
భర్త గుండెల మీద తలవాల్చి, ఏమీ లేదు, మన పెరడులో ఉన్న బాత్రూమ్ గడియ సరిగ్గా ఉండదు కదూ పొరపాటున అని మళ్ళీ ఆపేశాడు మోహన్ మాట. మోహన్ గుండెల్లో లబ్డబ్మని ఫాస్ట్గా కొట్టుకున్నట్లు వినిపించి, ఏమైంది అన్నది సితార పైకి లేచి కూర్చుని. ఏమీ లేదు, అదృష్టం. బాత్రూమ్ డోర్ తీయబోయేవాడిని ఇంతలో పక్కింటామె స్నానం చేసి వస్తుండేసరికి నేను వెంటనే లోపలికి వెళ్ళిపోయాను. ముందు ఆ బాత్రూమ్ గడియ సరిచేయించమని శ్రీలక్ష్మి ఆంటీ గారికి చెప్పు అని చెప్పాడు మోహన్. దిక్కుమాలిన గడియ, అదే భయమేస్తుంది. నేను స్నానం చేయాలన్నా అమ్మమ్మను పెరటిలో కూర్చోబెట్టి వెళ్తున్నాను. నేను చెప్పాను జయలక్ష్మి ఆంటీకి అంటున్న భార్య వైపు చూసి, గట్టిగా చెప్పు అన్నాడు మోహన్. వాళ్ళ చెట్లకు నీళ్లు పోయమని చెప్పారు ఆంటీ గారు ఊరు వెళ్తూ. పైగా మంచినీళ్ళు కూడా వస్తున్నాయి. బిందెలు తీసుకెళ్ళి చెట్లకు నీళ్లు పడుతూ ఉండిపోయాను. అక్కడ మీరొచ్చినట్లు నేను గమనించలేదు అన్నది సితార. ఇంతోటి దానికి ఎందుకండి మనసు బాధ దాకా పక్కపక్కన ఉన్నాక ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. భయపడాల్సిన పని లేదులే అంటూ అటువైపు తిరిగి పడుకొని నిద్రలోకి జారిపోయింది సితార. అలాగే పడుకున్న మోహన్కి నిద్ర పట్టలేదు. హడావిడిగా వచ్చి బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరంతో చప్పుడు గమనించకుండా తలుపు తీసేసరికి పక్కింటి శ్రీప్రియ స్నానం చేస్తూ ఉంది. స్నానం అయ్యి అప్పుడే టవల్ తీసుకోబోతున్నట్లు ఉంది. వెంటనే టవల్ కప్పుకుంది. తను డోర్ తీశాక కానీ తన గుండె దడదడా కొట్టుకుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వేరే చోట ఇల్లు చూసుకొని వెళ్ళడానికి అద్దెలు ఎక్కువ. ఏమిటో ఈ గోల. ఒక్కొక్క చోట ఇంటి కల వాళ్ళు మంచి వాళ్ళు ఉండరు. ఆడవాళ్లకు ఇబ్బందులు చూస్తున్నాడు. ఎన్నో అద్దె ఇళ్లలో గట్టిగా చెప్పాలి. ఊరు నుండి వచ్చాక చిదంబరం గారికి శ్రీప్రియకు నిద్ర పట్టలేదు. కమలాకర్ తమ ఊరు వెళ్తూ శ్రీప్రియను రమ్మన్నా వెళ్ళలేదు. డబ్బులు తీసుకెళ్లి ఇచ్చి అక్కడ మంచి చెడ్డ కొన్ని చూసి రావాలని వెళ్ళాడు. చెల్లి పెళ్లి నిమిత్తం కమలాకర్. మధ్యాహ్నం జరిగిన సంఘటన శ్రీప్రియ కళ్ళల్లో మెదిలింది. సడన్గా డోర్ తీసేసరికి పక్కింటి మోహన్ ఒక్కసారిగా హతాశురాలైంది. వెంటనే టవల్ తీసుకుని చుట్టుకుంది. కానీ అతని చూపులు తన శరీరాన్ని తడవడం గమనించింది. అక్కడ ఉండలేక అక్క కారు పంపేసరికి వాళ్ళ ఇంటికి వచ్చింది. ప్రస్తుతానికి తన అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నది. నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉన్నది. ఈ బాధ్యతల ప్రపంచంలో బాధ్యతలు పట్టించుకున్న వాడికి ఏదో ఒక పని ఉంటుంది. ఏ పని లేకుండా తమను తాము సుఖపెట్టుకునేవారు. శ్రీప్రియ లాంటి మనస్తత్వం ఉన్నవారు అత్తగారింటికి వెళితే ఏం పనులు చేయాలో అని భర్త రమ్మని అడిగినా కూడా వెళ్లకుండా తన అక్క వాళ్ళ ఇంటికి చేరింది శ్రీప్రియ. తన అత్తగారింటికి వెళదామనుకుంది. నిజానికి అక్కడ తనను ఎక్కువ పని చేయనివ్వరు. కానీ శ్రీప్రియ వాళ్ళ అక్క మందలించింది. ఎంత డబ్బులు పెట్టాడు, ఏమీ చెప్పనివాడు రమ్మంటే తగుదునమ్మా అంటూ వాడితో వెళ్ళిపోతావా అంటూ కమలాకర్ను తేలిక చేసి మాట్లాడింది. సంపాదించేవాడే గొప్పవాడుగా భావించే కొందరు ఆడవాళ్ళ మనసుల్లో పక్కన తక్కువ సంపాదించేవారు చాలా తేలికగా కనిపిస్తారు. వెంటనే వావి వరుసలు లెక్క చేయకుండా వాడు వీడు అని సంబోధిస్తారు. అలా పెద్దలు వారు సంబోధించడంలో భార్య మనసులో భర్త పాత్ర కూడా విలువ తగ్గుతుంది అన్న విషయం గమనించని వారు కొందరు గమనించి తన భర్త తన ఇల్లు గొప్పతనాన్ని చాటుకోవాలని అలా తేలికగా మాట్లాడేవారు కొందరు. రెండో కోవకు చెందుతుంది ప్రియా వాళ్ళ అక్క మనస్తత్వం. శ్రీప్రియ అంతరాత్మ ఆమె ముందుకొచ్చింది. నిజం చెప్పు, డోర్ సందుల నుండి చూసిన నువ్వు మోహన్ వస్తున్నాడని తెలిసి కూడా ఎందుకు మనిషిన్నట్లు మాట్లాడితే సరిపోతుందిగా, తలుపు తీసే వరకు రాదుగా సందర్భం అంటూ ప్రశ్నించింది. లేదు, నాకు తెలియదు అన్నది శ్రీప్రియ. తెలుసు నీకు, నీ కళ్ళల్లో నుండి అతను వస్తున్నాడు అని చూశావు కదా, అది నాకు తెలుసు అంటూ అంతరాత్మ కోపంగా అరిచినట్లు అనిపించింది శ్రీప్రియకు. తెలియలేదు అన్నది శ్రీప్రియ. తెలుసు ఎందుకు చేశావు అంటూ ఆమె అంతరాత్మ ప్రశ్నించింది. తెలుసు కానీ అలా ఎందుకు చేశానో తెలియలేదు అంటూ ఒక రకమైన సిగ్గుతో బాధగానే ఆలోచించింది ప్రియ. కాదు, నీకు మొదటి నుండి నీ అందాన్ని ఎవరో ఒకరు చూడాలని తపన, నువ్వు అందెగత్తెనని గర్వం కదూ అంటూ గంభీరంగా అడిగిన అంతరాత్మ ప్రశ్నకు ఆమెకు సమాధానం దొరకలేదు. నిజమే, ఆమె పెరిగిన వాతావరణం అటువంటిదే. శ్రీప్రియ వాళ్ళ అక్క పద్ధతి కొంచెం వేరుగా ఉండేది. ఎవరైనా ఇతరులు ఉన్నప్పుడు ఎంతో కొంత తన శరీరాన్ని చూపించాలి అన్న భావాలు ఆమెలో ఉండేవి. చిన్నదైన శ్రీప్రియలో ఆ భావాలు నాటుకుపోయాయి. కానీ శ్రీప్రియ అంతరాత్మ మాత్రం ఎప్పటికప్పుడు
ఆమెను ప్రశ్నిస్తూ ఉండడంతో చాలా వరకు కంట్రోల్గా ఉంటుంది శ్రీప్రియ. వయస్సు వేడి, అనవసరమైన సినిమాలు, సీరియల్స్ ఇందాకనే చూశారు. అక్క చెల్లెలు ఇద్దరు కూర్చొని సీరియల్ చెల్లెలి భర్తతో అక్క రాసలీల అంటూ ఒక పెద్ద టైటిల్ వేసి అక్కడ చూపించేదేమీ లేకపోయినా పదే పదే ఒకే దృశ్యాన్ని విపరీతమైన సౌండ్తో చెల్లెలి భర్తను అనుకోకుండా ఢీకొట్టిన అక్క ఆ సీన్ పదే పదే చూపించడంతో ఒక రకమైన ఇబ్బందికి, ఒక రకమైన అనాగరికమైన ఆలోచనకు తావివ్వడం జరుగుతుంది. అనుకోకుండా ఒక క్షణంలో, ప్రతి క్షణం అలా ఉండదు. మనిషి మనసే ఒక తేనెటీగల పుట్ట. ఆ తేనెటీగ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన రుచిని ఆస్వాదిస్తూ ఉంటుంది. ఆ తేనె తట్టు మనసును చిన్నప్పటి నుంచి పెద్దలు మంచి పెంపకంలో క్రమశిక్షణతో పెంచి సరిచేస్తారు. కానీ శ్రీప్రియ ఇంటి వాతావరణం అందుకు పూర్తి విరుద్ధం. శ్రీప్రియ తల్లి భర్తను లెక్క చేయకుండా తన పుట్టింటి వారిని గొప్పగా మాట్లాడుతూ వారి ముందు భర్తను తేలిక చేస్తుంది. అసహ్యమైన పదజాలాలు ఇద్దరి కూతుర్ల ముందు మాట్లాడుతూ ఉండేది. తద్వారా పిల్లల్లో భర్త అంటే భరించేవాడు, ఏది చేసినా ఏం మాట్లాడినా భరించాల్సిన పాత్ర అన్న భావాలు శ్రీప్రియ వాళ్ళ అక్క ఇద్దరిలో కూడా తెలియకుండా చిన్నతనంలోనే చొరబడిపోయాయి. ఇందుకు తల్లిదండ్రులు పూర్తి బాధ్యతలు వహించాల్సి ఉంటుంది. నిజమే, తను మోహన్ వస్తున్న అలికిడి అన్నీ విని కూడా డోరు శబ్దం చేయలేదు. అలా అని తను తప్పు చేయాలని మాత్రం కాదు. ఏదో ఒక వీక్నెస్, తన శరీరాన్ని ఇతరులు చూసి గొప్పగా అనుకోవడం తనకిష్టం. అటువంటి ఆలోచనలు కూడా శ్రీప్రియకు అలవాటు కావడంలో ఆమె అక్క పాత్ర ఎంతో ఉంది. శ్రీప్రియ అక్క పెద్ద అందెగత్తె కాదు, ఆమెకు లేని పర్సనాలిటీ అన్నీ కూడా శ్రీప్రియకు ఉండడంతో చిన్నప్పటి నుంచి నీ ఎదురు అదర్స్, నీ వెనక బెదుర్స్ అట్లా అనవసరమైన మాటలతో ఆమె మనసును రెచ్చగొడుతూ ఇతరులకు శరీర ప్రదర్శన చేయాలి అన్ని నీచమైన అలవాట్లను ఆమెలో కలిగేలా చేసింది. పరిపూర్ణమైన మనస్తత్వాలు ఏర్పడే విషయంలో పెద్దల బాధ్యత, స్నేహితుల బాధ్యత, సమాజ బాధ్యత, మనిషి ఆలోచించే తీరుతెన్నులు, అదే ఇంటింటి ప్రేమాయణం. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.